అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ హుసేన్. కర్నూలు పార్లమెంట్లో రాజకీయాలు హాట్ టాపిక్గా మారాయి. రాబోయేటువంటి ఎన్నికలకు పెద్ద ఎత్తున ఇరు పార్టీలు పెద్ద కసరత్తు చేస్తూ ఉన్నాయి. వైసీపీ పార్టీ సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థిగా మంత్రి గుమ్మనూరు జయరాం ప్రకటించిన తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో మనతో మాట్లాడడానికి కర్నూలు నగర మేయర్, వైసీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు బీవై రామయ్య మనతున్నారు. సార్ నమస్తే. సార్, కర్నూలు జిల్లాలో ప్రస్తుతం వైసీపీ పార్టీ యొక్క పరిస్థితి ఎలా ఉంది? 7 నియోజకవర్గాల్లో రాబోయేటువంటి ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? పార్టీ పరిస్థితి చాలా బాగుంది. గతంలో 2019 ఎలక్షన్స్ అప్పుడు ఉమ్మడి జిల్లాలో 14 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లు గెలిచినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా రిజల్ట్లో ఏం తేడా లేదు. మెజార్టీలు ఇంకా పెరుగుతాయి తప్ప తగ్గవు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే పార్టీ అప్పటికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ బలపడింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హామీలు ఇస్తేనే ఆ మెజార్టీలు వచ్చినాయి. ఇవాళ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చినటువంటి పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. సో కాబట్టి మెజార్టీలు ఇంకా పెరుగుతాయి అన్నట్టుగా అనుకుంటున్నాం. చాలా మటుకు అంటే మిగతా పార్టీల వాళ్ళకు డిపాజిట్లు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. బీవై రామయ్య ఒక సామాన్యమైనటువంటి కుటుంబం. అసలు మీ రాజకీయ నేపథ్యం ఏంటి? మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మాది సామాన్యమైనటువంటి కుటుంబము, వ్యవసాయం మీద ఆధారపడినటువంటి కుటుంబము. మా ఇంట్లో చదువుకున్న, ఎందుకంటే మా నాన్నగారు ఎప్పుడో 1922లో అంటే 1930 ఆ టైంలో 8th స్టాండర్డ్, మా బ్రదర్ ఎప్పుడో 1960స్లో SSLC చదివినటువంటి వ్యక్తి. నేను నా స్టేజ్ వచ్చేసరికి నేను BE సివిల్ చేసి, LLB చేసి, LLM చేసి, సో అంటే సర్వీస్ చేయటం అనేది మా ఫాదర్ కా నుంచి కూడా, అంటే క్యాస్ట్ పరంగా ఆ రోజున సిటీ యాక్ట్ అనేది వాల్మీకులు, అంటే ఎక్కడైనా దొంగతనం జరిగితే వాల్మీకులు ఆ చుట్టుపక్కల స్టేషన్ తీసుకుపోయేవాళ్ళు. దాన్ని ఎత్తేయించడానికి కృషి చేసిన వ్యక్తులు ఆయన ఒకరు. తర్వాత మా బ్రదరు చాలా కృషి చేశారు గడివేం నుంచి. ఆ తర్వాత నేను అదే దీంట్లో ఎక్కడ బీసీ సదస్సు ఉండినా, ఎక్కడ వాల్మీకుల సదస్సు ఉన్నా అక్కడికి పోవటము, నా వంతుగా ఏదన్నా పని చేయటం, మంచి చేయడం చేసేవాడిని. 94 నుంచి యూత్ కాంగ్రెస్లోకి ఎంటర్ అయినా. యూత్ కాంగ్రెస్లో చేస్తూ 2000లో ప్రత్యక్ష ఎలక్షన్లోకి దిగటం జరిగింది. అప్పుడు గడివేంలో జెడ్పీటీసీకి గెలిచి జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్గా, అంటే పార్టీ అధికారం లేక మెజార్టీ సీట్లు వస్తే నన్నే జిల్లా పరిషత్ చైర్మన్ కానీ అనింది. మెజార్టీ రాలే, టీడీపీ వచ్చింది కాబట్టి అప్పట్లో నాకు ఫ్లోర్ లీడర్గా ఇచ్చినారు. సో అప్పుడు బాగా చేశా. తర్వాత 2004లో టికెట్ కొరకు ట్రై చేశారు రాజశేఖర రెడ్డి గారి ద్వారా. 2009లో ట్రై చేశారు, రాలేదు. ఎక్కడ సరే తగ్గకుండానే పార్టీ కొరకు పని చేసుకుంటూ వచ్చినాను. తర్వాత 2011-12లో అప్పుడు ఉమ్మడి దీంట్లోనే జిల్లా కాంగ్రెస్ పార్టీ సీట్ ఇవ్వలేదు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. రాజశేఖర రెడ్డి గారు బతుకుని ఉంటే మంచి చైర్మన్గా చేస్తానండే. ఆయన చనిపోయినాడు. మేము దిక్కులేని పక్షులాగా అయిపోయినటువంటి పరిస్థితి. సో ఆ తర్వాత 11-12లో జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్గా చేయటం జరిగింది. సో చేస్తున్నాగానే, ఎందుకంటే ఇంకా రాష్ట్రం విడిపోవటం, విభజన రావటము, ఆంధ్రప్రదేశ్ను ఎంత మేము కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఎంత విన్నవించినా వాళ్ళు పెడచెవిన పెట్టడం, రాష్ట్రాన్ని విడగొట్టడం జరిగింది. అప్పుడు కాంగ్రెస్లో ఉండి కూడా నేను దగ్గర ఒక 54 days రిలే నిరాహార దీక్షలు చేయడం కూడా జరిగింది సమైక్య రాష్ట్రం కోసం. అంటే మీరు డిసిసి కావడానికి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా రోల్ పోషించడానికి మీకు బ్యాక్ బోన్గా కోట్ల కుటుంబం ఉంది. ఒకసారిగా కోట్ల కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీని వేయడానికి అవసరం సిచ్యువేషన్ ఏంటి? ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కర్నూలు అనగానే కోట్ల కుటుంబమే గుర్తుకొచ్చేది. కోట్ల కుటుంబమే ఉండింది పెద్ద దిక్కుగా. సో ఏం చేసినా వాళ్ళ ద్వారానే చేసేవాళ్ళం మేము కూడా పని. వాళ్ళని ఎక్కడ గౌరవిస్తూనే మేము పార్టీ పరంగా సిన్సియర్గా లాయల్టీగా పనిచేసాం కాబట్టి మాకు వచ్చింది వాస్తవంలో.
ఎందుకంటే రెగ్యులర్గా మీటింగ్లకు కావచ్చు, పని చేయటం కావచ్చు, హార్డ్ వర్క్ ఎక్కడున్నా నమ్మకంగా పనిచేస్తాం అనేది మాకున్నటువంటి బలమైనటువంటి ముద్ర. దాని ప్రకారంగానే వచ్చింది. ఆ రోజుల్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేసినారు. ఆ విషయంలో ఎందుకంటే పార్టీ అంటేనే అప్పుడు వాళ్ళు ఎటు చెప్తే అది నడిచేది. సో మేము సిన్సియర్గా పనిచేసినాము. చాలా సంవత్సరాలు అప్పటికే పనిచేసినాం కాబట్టి ఒక బీసీ ఉన్న వాల్మీకి కమ్యూనిటీ ఎక్కువ ఉండేటువంటి ఉద్దేశంతో అన్ని ఈక్వేషన్స్ చూసే ఆ రోజుల్లో ఉండేటువంటి బొత్స సత్యనారాయణ గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఎక్కువ బొత్స సత్యనారాయణ గారు చేసి మమ్మల్ని డీసీసీ ప్రెసిడెంట్గా, ఆయన పీసీసీ ప్రెసిడెంట్, నాకు డీసీసీ ప్రెసిడెంట్గా అవకాశం ఇవ్వడం జరిగింది. వైసీపీలోకి వచ్చాక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. నగర మేయర్ కూడా ఎన్నిక కావడం. కర్నూలు అభివృద్ధి మీరేం చేశారంటే మీ కళ్ళెదురుగానే కనపడుతుంది ఈ అభివృద్ధి ఏంది అనేది. ఇది గ్లో గార్డెన్ అని బహుశా దేశంలో 3 ఎన్నో ఉన్నాయి అనుకుంటా. అందులో ఏపీలో ఫస్ట్ గార్డెన్ ఇది, గ్లో గార్డెన్. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది ఇది మేము వచ్చినాక చేసి, ఇది ఒక్కటి కాదు. మొన్న కొండారెడ్డి బురద దగ్గర, ఎందుకంటే దాన్ని అది ఐకాన్ లాగా ఉండిన ఒక టూరిస్టు విజిటింగ్ ప్లేస్ లాగా దాన్ని తయారు చేసాం. దాన్ని కూడా లైటింగ్ ఏర్పాటు చేసి, ఆ మ్యూజికల్ సిస్టాన్ని ఏర్పాటు చేసి, ఎవరైనా వస్తే మన కర్నూలుకి ఎవరైనా బంధువులు వస్తే, అరే సాయంకాలం పూట కొండారెడ్డి బురద దగ్గరికి పోయేద్దాం పదండి చెప్పుకునేటువంటి రీతిలో, అంటే వాళ్ళు విజిట్ చేసేటువంటి రీతిలో దాన్ని డెవలప్ చేసాం. సో అదొక్కటే కాదు, థీమ్ పార్కులు చేసాము, సైన్స్ పార్కులు చేసాము, తర్వాత ఫ్రూట్ పార్క్ చేసాము, తర్వాత ఖానా ఖజానా అని మెట్రోపాలిటన్ సిటీస్లలో ఏ రకంగా అయితే ఉందో ఆ రకంగా ఇక్కడ కూడా కర్నూలు ప్రజలకు అందుబాటులోకి తెచ్చాం. ఆల్ సెంటర్స్ అన్నీ డెవలప్ చేసాం. అట్లా గణనీయమైనటువంటి మార్పును తెచ్చాం. ఇది ఎంటర్టైన్మెంట్ గణనీయమైనటువంటి మార్పు అంటే మొక్కలు నాటడం, గోడలకి కలర్స్ వేయడం, ఇది అభివృద్ధి అంటారా? అదే చెప్పబోతున్నా. ఇప్పుడు వీటితో పాటు స్వచ్ఛ అంటే క్లీన్ అండ్ గ్రీన్లో క్లీన్ చేయటంలో మేము వచ్చేటప్పటికి స్వచ్ఛ సర్వేక్షణలో 197వ ర్యాంకులో ఉంది కర్నూలు ఆల్ ఇండియా లెవెల్లో. మేము వచ్చిన తర్వాత ఇవాళ ప్రజెంట్ పొజిషన్ ఏంటంటే ఆల్ ఇండియా లెవెల్లో 31వ ర్యాంకుకి వచ్చాం. స్టేట్ లెవెల్లో 5th ర్యాంకులో ఉన్నాం. ఈ సంవత్సరం ప్రకటించినటువంటి స్వచ్ఛ సర్వేక్షణ ప్రకటించినటువంటి ర్యాంకులలో 5th ర్యాంకులోకి వచ్చాం. అంటే అది మార్పు కాదా? తర్వాత రోడ్స్ విషయం కావచ్చు, డ్రైనేజ్ విషయం కావచ్చు, డ్రింకింగ్ వాటర్ డెవలప్మెంట్ చేసే విషయంలో కావచ్చు, ఈ రకంగా అన్నిటికీ ప్రయారిటీ ఇచ్చినాం. ఒక నాట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ గ్రీనరీనే కాదు. మీరేమో ర్యాంకులు వచ్చినాయంటున్నారు. అవును, కర్నూలులో అభివృద్ధి ఒకవైపు వెనుకబడిపోయింది. కనీసం కాలువలు కూడా క్లీన్ చేసేటువంటి పరిస్థితి లేదు. దోమలు శైర్వ్యవహారం చేస్తున్నాయి, ఉండలేనటువంటి పరిస్థితి ఉంది. దాడి చేస్తున్నాయి దోమలు. సాయంకాలం బయట ఉండేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి కర్నూలు నగర ప్రజల యొక్క వాదన, ఆవేదన. కర్నూలులో నేను అనటము, ఈ వాదన ఎవరు చేస్తారంటే ఎవరైతే తెలుగుదేశం నాయకులు ఉన్నారో, ప్రజలు చేయట్లే, తెలుగుదేశం నాయకులు ఉన్నారో వాళ్ళు చేసేటువంటి ఆరోపణ. ఎందుకంటున్నామంటే 11-12 సంవత్సరాలు ఎలక్షన్సే పెట్టలే కర్నూలు కార్పొరేషన్కు. 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ ఎలక్షన్స్ ఎందుకు పెట్టలేకపోయిందంటే ఏం చెప్తుంది? వాళ్ళు పెట్టదు అంటే ఓడిపోతాము ఎందుకులే అన్నట్టుగా స్మార్ట్ సిటీ చేస్తూ ఉన్నారు. ఎక్కడ స్మార్ట్గా దోచుక తిన్నారు నిధులన్నిటిని కూడా. ఎక్కడికెక్కడ డెవలప్మెంట్ ఆగిపోయింది మేము వచ్చేటప్పటికి. మేము వచ్చిన తర్వాతనే ఇంత గణనీయమైనటువంటి మార్పులు తీసుకొచ్చాం. అందుకొరకు దోమల విషయం అంటారా, అది ఒక కర్నూలులోనే కాదు అంతటా ఆ మధ్య కొంత ఈ మున్సిపల్ సిబ్బంది స్ట్రైక్ చేయటం వల్ల దోమల ఉత్పత్తి జరగటం జరిగింది. దోమలు పెరిగినాయి. దాని మీద నాకు స్పెషల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము. ఇప్పటికే ఎక్కడెక్కడైతే నీటి నిల్వలు ఉన్నాయో కుంటలు, వాటిల్లో అన్నిటిల్లో గుర్రపు డెక్క అనే దాన్ని తొలగించేసి అక్కడ లావా, దోమల యొక్క లావాను చంపడం కొరకు స్ప్రేలు చేయించి, అంటే నివారణ కొరకు ఏం చర్యలు చేపట్టాలో అవన్నీ చర్యలు చేపట్టాం. తొందరలో కంట్రోల్ లేకొస్తుంది, దోమల నివారణ కూడా జరుగుతుంది అన్న సంగతి. మేము అంతకుముందు చంద్రబాబు నాయుడు లాగా దోమలపై యుద్ధం అని కత్తులు కటార్లు పట్టుకొని, దోమలపై దండయాత్ర అని కత్తులు కటార్లు పట్టుకొని ఫోజులు ఇచ్చి ఒక 200 కోట్ల రూపాయలు దోచుక తినేటువంటి పరిస్థితి మా దగ్గర లేదు.
మేము నిజాయితీగా పనిచేస్తాం. మా మా అధ్యక్షుడు మా ముఖ్యమంత్రి గారు ఎక్కడ చేసినా నిజాయితీగా చిత్తశుద్ధితో పనిచేయటమే మాకు నేర్పించినారు. మేము అట్లే పనిచేస్తున్నాం. ఏదైతే చేసినామో అదే చెప్తాం. ఈ 5 ఏళ్లలో కర్నూలు పార్లమెంట్ సంబంధించినటువంటి ఈ ప్రాంతంలో కరువుతో అల్లాడుతున్నారు, వలసలు వెళ్ళిపోతున్నారు, పరిశ్రమలు లేవు, ప్రాజెక్టులు లేవు, అభివృద్ధి శూన్యం, సంక్షేమ పథకం తప్ప ఏమి ఇచ్చింది లేదు అని ప్రతిపక్షాలు విమర్శిస్తుంది. మీరేమంటారు? అది వాళ్ళకి ఎంతసేపు ఉన్నా పచ్చ కామెర్ల వానికి పచ్చగానే కనపడుతుంది లోకం అనే సామెతగా వాళ్ళకు అదొక ఊత పదం అయిపోయింది. అభివృద్ధి లేదు, అభివృద్ధి. ఇప్పుడు 14 నుంచి 19 వరకు ఎవరు అధికారంలో ఉన్నారండి? మరి ఇదే బడ్జెటే కదా అప్పుడు కూడా ఉండింది. ఇవాళ 2,56,000 కోట్ల రూపాయలు, 1 రూపాయి అవినీతి లేకుండా డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేసినాడు కదా. అప్పుడు ఎందుకు చేయలేకపోయినారు? ఈ 2,56,000 కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయి? కాబట్టి దీనికి సమాధానం ఉండవు. ఇంకొకటి అభివృద్ధి. ఇవాళ సచివాలయాలు కట్టడం అభివృద్ధి కదా. అర్బన్ హెల్త్ సెంటర్లు 12 కొత్తవి కట్టాం, అభివృద్ధి కదా. కమ్యూనిటీ సెంటర్లు కట్టాం, అభివృద్ధి కాదా? నాడు నేడు పైన స్కూళ్ళు డెవలప్ చేసాం, అభివృద్ధి కాదా? ఇవాళ రైతు భరోసా కేంద్రాలు కట్టాం, అభివృద్ధి కాదా? ఇవాళ ఇవన్నీ డెవలప్ చేసాం, అభివృద్ధి కాదా? అంటే ఇవన్నీ కనపడే వాళ్ళకు ఎక్కడో రోడ్లో ఎక్కడో ఒక మూలకు ఒక గుంత కనపడిందని చెప్పేసి దాన్ని చూపించి ఓ రోడ్లు గుంతలు అన్నట్టుగా చూపిస్తాడు తప్ప వాళ్ళ మీడియా ప్రభావం ఎక్కువైపోయి చూపించి పదే చూపించి మమ్మలను బ్లేమ్ చేసి మేం చేసిన అభివృద్ధిని పక్కన పెట్టేసి ఎక్కడో 1-2 లోపాలు వెతికి పట్టుకొని దాన్ని ఎన్లైట్ చేయాలని చూస్తున్నారు తప్ప ప్రజలు అన్ని గమనిస్తున్నారు. మేమేం చేసినాం, వాళ్ళు ఏం చేసినామని. ఈ వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు మాత్రమే ఇచ్చారు, 98% పూర్తి చేశామని అంటున్నారు కదా. మరి ఎందుకోసం 80 మంది ఎమ్మెల్యేలను మార్చేటువంటి సిచ్యువేషన్ వచ్చిందంటారు? ఇది ఒకటి, దీనికి 2-3 రకాల కారణాలు. ఒకటి ఏంటంటే మాకు జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో లీడర్షిప్ పెరిగింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలో లీడర్షిప్ పెరిగింది. అందరికి అవకాశాలు రావాలా. సో అది ఒక కారణం. రెండో కారణం ఏంటంటే సామాజిక సమీకరణాలు. అందరికీ ఇది కూడా ఇప్పుడు ఒక సామాజిక వర్గం అయితే ఇంకో సామాజిక వర్గం మారాలా. తర్వాత మూడోది గెలుపు. అన్ని ఈ ఈక్వేషన్లు చూస్తూ గెలుపు ప్రధానమైనటువంటి పాత్ర. ఏదైనా అంటే మా అధ్యక్షుడు చెప్పటం అయితే ఏంటంటే విషయం, ఏదైనా జుట్టు ఉంటేనే ఉప్పు కట్టగలం, ఆ జుట్టే లేకపోతే ఏం కడతాము. సో అల్టిమేట్గా మాకు ఇచ్చినటువంటి టార్గెట్ అయితే, ఆయన తీసుకునేటువంటి టార్గెట్ అయితే 175కు 175 గెలిపే ముఖ్యంగా. రామయ్య గారు, మీరు చెప్తున్నట్లు ఈ కర్నూలు పార్లమెంట్ సంబంధించినటువంటి ఎంపీ సంజీవ్ ఒకటి చెప్పారు, సామాజిక న్యాయం అనేటువంటిది వైసీపీ పార్టీలో పేరుకు మాత్రమే ఉంది, బీసీలకు అన్యాయం జరుగుతుంది, ఎస్సీలకు అన్యాయం జరుగుతుంది, ఎక్కడ రెడ్డి సామాజిక వర్గం వాళ్ళని మార్చలేదు. మెజార్టీగా ఇప్పటిదాకా 6 లిస్టులు అన్ని చూసుకుంటే కూడా ఎస్సీ ఎస్టీ బీసీలను మాత్రమే మార్చారు. ఇది కేవలం డొల్లాతనమే. వైసీపీ పార్టీ చెప్తున్నటువంటి బయటకు వేరు, కానీ లోపల జరుగుతున్నటువంటి పరిస్థితులు వేరని స్పష్టంగా విమర్శించారు కదా. దానికి సమాధానం చెప్తా. ఇప్పుడు ఆయన ఒక బీసీ అవకాశం ఇచ్చినారు, ఆ బీసీని తీసి ఇంకో బీసీకే ఇస్తున్నారు తప్ప ఇంకో రెడ్డికి ఇయ్యలేదు. ఇక్కడ ఫస్ట్ పాయింట్. 2, ఎమ్మిగనూరు మొన్నటి వరకు ఎవరి చేతులు ఉందండి? మార్పు జరిగిందా లేదు? మరి ఇది కాదంటారా? బీసీని తీసేసి రెడ్డికి ఇయ్యలేదు కదా. మరి ఆయన మాట్లాడిన విధానం తప్పు. ఎవరు ఇంత ఆత్మీయంగా చూసినటువంటి ముఖ్యమంత్రి ఎవరు లేరు. ఇవాళ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ గుండెల్లో పెట్టుకుని చూసుకొని 4 ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చి 25లో 17 మంది అణగారిన వర్గాలకే మంత్రి పదవులు ఇచ్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు. అంతెందుకండి, ఇక్కడ కర్నూలులో నన్ను మేయర్గా చేసిన, నేను ఒక బీసీని, వాల్మీకి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని, నన్ను మేయర్గా చేయడమే కాకుండా జిల్లా ప్రెసిడెంట్ కూడా, వైసీపీ పార్టీ జిల్లా ప్రెసిడెంట్ కూడా చేసినటువంటి పరిస్థితి. నాకు ఫుల్ పవర్స్ ఉన్నాయి కదా, ఉండగానే కదా ఇంత డెవలప్మెంట్ చేసి చూపించినాను. కాబట్టి అది ఆ వర్షన్ రాంగ్. అది ఎవరో ఒకరిద్దరు గిట్టక వాళ్ళకు అవకాశాలు రాక బయటికి వెళ్ళిపోయి చేసేటువంటి కామెంట్ తప్ప అది వాస్తవ పరిస్థితులు ఆ రకంగా లేదు, ఆ రకంగా జరగట్లేదు. ఇంకోటి సందర్భంగా మీకు చెప్పబోయే విషయం ఏంటంటే, రాజకీయం అంటే సేవా తత్వంతో ఉండాలి తప్ప, దృక్పథంతో ఉండాలి తప్ప ఇదేదో పెత్తనం జిల్లా ఇచ్చే విధంగా కాకూడదు. ఇక్కడ ఎవరి పెత్తనాలు ఎక్కడ ఏమి లేవు. మీరు అనుకున్నట్టు ఉన్నత వర్గాలు వెనకబడిన వర్గాలు కాదు.
అందరూ కూడా మంచి గౌరవ స్థానం ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయా సామాజిక 139 కులాలను గుర్తించినటువంటి వ్యక్తి, 56 కార్పొరేషన్లు చేశాడు. మంత్రివర్గంలో కావచ్చు, రాజ్యసభ మెంబర్లు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, బీసీ వర్గ అంతెందుకు ఇదే కర్నూలు జిల్లాలో అంతకుముందు ఉండ్రా ఒక బీసీ మంత్రి, ఒక బీసీ ఎంపీ, ఒక ఎమ్మెల్సీ, ఒక మేయరు, ఒక జిల్లా ప్రెసిడెంట్, ఒక గ్రంథాలయ సంస్థ చైర్మన్, రకరకాలుగా ఇన్ని పదవులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇవాళ. అంతకుముందు ఇన్ని పదవులు ఉన్నాయా? లేవు కదా. వైసీపీ పార్టీ జిల్లాలో వాల్మీకులకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత కురువ సామాజిక వర్గానికి సేమ్ అంటే వాల్మీకులతో సమానంగా ఉన్నటువంటి కురువలకు ఇవ్వడం లేదనేటువంటి విమర్శ ఉంది. వాళ్ళకి ఆ వర్గానికి దూరం పెడుతున్నారని వైసీపీ పార్టీ అంటే కాదు. ఇప్పుడు ఎక్కడ ఏ సామాజిక వర్గానికి ఎంత న్యాయం చేయాలనేది అధ్యక్షుడు నిర్ణయిస్తాడు. ఇప్పుడు అనంతపురంలో ఇచ్చినారు, అనంతపురంలో 2 ఎమ్మెల్యే టికెట్లు, ఒక ఎంపీ టికెట్ ఇచ్చినారు కురువ సామాజిక వర్గానికి. అట్లాగే ఎక్కడ ఎవరికి ఇవ్వాలనేది ఆయన అందరికీ న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతోనే అధ్యక్షుడు ముఖ్యమంత్రిగా ఆయన డెసిషన్ తీసుకొని నిర్ణయిస్తాడు తప్ప అందరికీ అవకాశాలు ఉంటాయి. దీంట్లో ఏ కమ్యూనిటీని కూడా తక్కువ చేయడం జరగదు. అందరికీ అంటే ఇది ఎమ్మెల్యే కాకపోతే ఎమ్మెల్సీ కాకపోతే ఇంకొక చైర్మన్, ఏదో రకమైనటువంటి అవకాశాలు ప్రతి కమ్యూనిటీని కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు బ్యాలెన్స్ చేస్తున్నారనేటువంటి విషయంలో ఎలాంటి సందేహం లేదు. మనం చూసాం తాజాగా మంత్రిగా పనిచేసినటువంటి గుమ్మనూరు జయరాంకి ఎవరికి ఉన్నటువంటి అవకాశం 5 ఏళ్ళు మంత్రిగా ఇచ్చారు. తను ఎంపీగా పోటీ చేయడానికి ఆల్రెడీ అధిష్టానం మాట్లాడి అనౌన్స్ చేసిన తర్వాత తాను వెళ్ళేది లేదని ధిక్కార స్వరం వినిపిస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలోనే గత 2-3 రోజుల నుంచి ఫోన్లు చేసి కార్యకర్తలను భయపడిస్తున్నారు. అసలు పార్టీ కార్యకర్తల మీద ఈ బెదిరింపులకి మీరు ఎలా ప్రొటెక్షన్ చేయబోతున్నారు? అసలు ఏం జరుగుతుంది పార్టీలో? ముఖ్యంగా ఒక విషయము మీ ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏ వైసీపీ కార్యకర్త కూడా భయపడే పరిస్థితి లేదు, భయపడరు కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి ధైర్యాన్ని ఇచ్చినాడు ఇవాళ ప్రతి వైసీపీ పార్టీ కార్యకర్త కూడా. వాళ్ళు ఎవరైనా ఒకరిద్దరు తెలిసో తెలియక తప్పులు చేసిందంటే అది ఖచ్చితంగా హైకమాండ్ దానిపైన చర్య తీసుకుంటుంది. చట్టపరంగా కూడా ఎట్లా చర్య తీసుకోవాలనేది వాళ్ళు నిజాలు విచారించి ఖచ్చితంగా దానిపైన ఏదైనా తప్పు చేసింటే చర్యలు తీసుకుంటారు కూడా. ఇంకా ఎంపీ విషయానికి వస్తే అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం. పార్టీ 5 సంవత్సరాలు మంత్రిగా అవకాశం కల్పించింది, ఇప్పుడు కూడా ఎంపీగా అవకాశం కల్పించింది. ఖచ్చితంగా ఆయన ఉంటాడు, పోటీ చేస్తాడని అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఎంపీగా నేను పోటీ చేయలేను, కావాలంటే వేరే పార్టీకి పోవడానికి కూడా ఆయన సిద్ధమయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ రకంగా అధిష్టానం కూడా అల్టిమేటం జారీ చేస్తారు. ఇస్తే ఆలూరు ఇవ్వండి, లేకపోతే నేను పార్టీ చేయండి. అంటే ఈ ఆలూరు ఈ ఎమ్ముడూరు నియోజకవర్గం మార్పు చేసినట్టు ఆలూరు చేంజ్ చేసే అవకాశం ఉందా? దీన్ని ఏం చెప్పగలిగే విషయం కాదు, అది ముఖ్యమంత్రి గారు చెప్పాల్సినటువంటి విషయం. అది ఆయన చెప్తాడు తప్ప అది నా పరిధి కాదు. అంటే యాజ్ ఏ పార్టీకి జిల్లా ప్రెసిడెంట్ ఉన్నారు కదా, నోటీసులు ఏమన్నా డిస్కషన్ జరిగిందా? లేకపోతే మంత్రి గుమ్మనూరు జయరాంతో కూర్చొని మాట్లాడే సందర్భాలు ఏమన్నా వచ్చాయా? మేము మీ ద్వారా ఆయనకు చెప్పదలుచుకుంది ఒకటి, ఒక మంచి నాయకత్వంలో నడుస్తున్నాము కాబట్టి కలిసి పనిచేద్దాం అనేది ఒకటే చెప్తాను తప్ప మిగతా ఎవరికి ఏ స్టేజ్ ఇవ్వాలా, ఎవరిని ఎక్కడ నిలబెట్టాలనేది అధ్యక్ష నిర్ణయం. రామయ్య గారు చెప్పండి, మంత్రి గుమ్మనూరు జయరాం పోటీ చేసే పరిస్థితి లేదు. ఇటీవల కాలంలో జరిగిన రాజకీయ పరిణామాలు చూస్తే పార్టీ మారేటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో రామయ్యకి ఇవ్వడానికి అధిష్టానం ఫిక్స్ అయింది, వచ్చేటువంటి లిస్టులు కూడా రెడీగా ఉందంటే అది నేను ఒక వీరాభిమానిగా వైసీపీ పార్టీ, ఎందుకంటే ఎక్కడున్నా చిత్తశుద్ధితో లాయల్టీగా డెడికేటెడ్గా పనిచేయటమే నాకు వచ్చినటువంటి విద్య. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏ బాధ్యత ఒప్పజెప్పినా తూచా తప్పకుండా ఆ పని చేయడానికి సిద్ధంగా ఉండేటువంటి వ్యక్తిని. ఆయన ఏ పని చెప్పినా, అది ఎంపీ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఏ పని చెప్పినా నేను పని చేయడానికి సిద్ధంగా ఉన్నా. అది ఆయన డెసిషన్ తీసుకొని ఈ పని చేయి రామయ్య అంటే ఆ పని చేయడానికి సిద్ధంగా. రామయ్య సింగల్, సైన్యం లేదు. రామయ్య జిల్లా అధ్యక్షుడు అయినా సరే వెనక కార్యకర్తలు లేరు. కానీ ఎంపీగా పోటీ చేస్తే పార్టీ శ్రేణులన్నీ సహకరిస్తాయంటారా? నాకెందుకండి సైన్యము? జగన్ సార్ని పెట్టుకుని నాకెందుకు ప్రత్యేకమైనటువంటి సైన్యము? ఆయన సైన్యంలో నేనే ఒకరిని భాగము. నాకు ప్రత్యేకమైనటువంటి సైన్యం నాకు అవసరం లే. ఆయన వైసీపీ పార్టీలో నేను ఒక కార్యకర్తగా పనిచేసేటువంటి వ్యక్తిని. వైసీపీ పార్టీలో ప్రతి ఒక్కరు కూడా ఒక కార్యకర్త నాయకులు అనేది కాదు, ఇంకోటి కాదు, ప్రతి ఒక్కరు పనిచేసేటువంటి వ్యక్తులు. ఆ సైన్యంలో నేను ఒకరిని,
ఆ సైన్యం అంతా నాదే అనుకుంటా. జగన్మోహన్ రెడ్డి సైన్యమే నాదే అనుకుంటా. ఆయన సైన్యంలో నేనప్పుడు నాకెందుకు ప్రత్యేకమైనటువంటి సైన్యం? రామయ్యకి ఎప్పుడు ప్రత్యేకమైనటువంటి సైన్యం అవసరం లేనే లేదు. జగన్మోహన్ రెడ్డి గారి సైన్యంలో నేను ఒక సైనికుని తప్ప అంతకంటే వేరే ఏం అవసరం. అంటే ఈ డబ్బే రాజకీయం నడిపే సందర్భంలో డబ్బు ఉంటేనే రాజకీయాలు ముందుకెళ్లేటువంటి సమయంలో ఈరోజు రామయ్యతో డబ్బు లేదు. 100 కోట్ల దాకా ఖర్చు పెట్టినటువంటి అభ్యర్థులకే సీట్లు ఇస్తామంటున్నారు. మీకు ఆ రకంగా సీట్ ఇచ్చేటువంటి కాన్ఫిడెంట్ ఉందంటారా? అది చాలా పొరపాటు అండి. అంతటా డబ్బుతో రాజకీయాలు నడవవు. అట్లా డబ్బుతో రాజకీయాలు చేయాలనుకుంటుంటే అంబానీ గారు ఒక్కరే చేస్తారు కదా శాశ్వత పిఎంగా, మిగతా శాశ్వత అన్ని రాష్ట్రాలలో ముఖ్యమంత్రులుగా ఆయన వాళ్ళనే పెట్టుకుంటారు కదా. ఆయన దగ్గర ఉన్న ఎంత డబ్బు ఈరోజు వేరే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఉంది? అంబానీ, అదానీ, ఇంకా కొంతమంది కలిస్తే వాళ్ళే ఉండొచ్చు శాశ్వతంగా 1 by 1. కానీ అది రాంగ్. ఇవాళ ప్రజాసేవ చేయటానికి డబ్బు కొంతవరకు అవసరము. అది అంతటా కాదు, ఎక్కడో ఒక చోట కొంచెం అవసరం రావచ్చు తప్ప డబ్బే ప్రధాన ధ్యేయం ఎప్పుడు కానే కాదు. అట్లా అనుకుంటుంటే డబ్బు నెలలు దేశంలో దండిగా ఉన్నారు, వాళ్ళే వెళ్తారు రాజ్యాలంతా. మరి ఇవాళ మా దగ్గర మీరు చూసింటారు, నందిగాం సురేష్ చాలా సామాన్యమైనటువంటి వ్యక్తి. మరి ఎంపీని చేసి కూర్చోబెట్టలేదు జగన్మోహన్ రెడ్డి సారు. రంగయ్య గారు అయితే, గోరంట్ల మాధవ్ అయితే, అంత ఎందుకు అంటే సంజీవ్ కుమార్ అంటే ఏదో ప్రాక్టీస్ మంచిగా ఏదైనా ఉండిండొచ్చాము, కానీ వీళ్ళంతా ఏముందంగా. కానీ అట్లా కాదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి రాజకీయం నడుస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓట్లు వేస్తున్నారు. కాబట్టి వీటి కొరకు డబ్బు అయితే అవసరం అవుతుంది అన్నట్టుగా నేనైతే అనుకోవట్లేదు. మీరేమో సిద్ధం అంటున్నారు, చంద్రబాబు నాయుడు రా కదిలిరా మేము కూడా రెడీ అంటున్నారు. ఈ ఎన్నికల్లో ఏం జరగబోతుంది? మేము ఇన్ని పనులు చేసాం కాబట్టి వాళ్లకు ఎల్లో మీడియా ఎక్కువైపోయి మేము చేసిన అభివృద్ధిని అంతా కాకుండా ఎక్కడో 1-2 లోపాలు చూపించి ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి మళ్ళీ ఎలక్షన్లకు చంద్రబాబు నాయుడు రావాలని చూస్తున్నాడు. ఇప్పుడు 2014 అప్పుడు 600 హామీలు ఇచ్చినాడు, ఇంత పెద్ద మేనిఫెస్టో ఇచ్చినాడు. మేనిఫెస్టోనే వెబ్సైట్లో లేకుండా చేశా. అంతెందుకు 2014 ఆగస్టు 15న మన జిల్లాకు మొట్టమొదటిసారిగా వచ్చి జెండా ఎగరేయడానికి వచ్చి 37 రకాల హామీలు ఇచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఏది నెరవేర్చినాడు? కర్నూలు స్మార్ట్ సిటీ చేస్తా అని చెప్పినటువంటి వ్యక్తి చేసినాడా? లేదు కదా. ఇవి కనపడే వాళ్ళకు. అంటే 2014లో 600 పైగా హామీలు, 2024 ఎలక్షన్కి 6 హామీలు, సూపర్ 6 పేరు పోతున్నారు కదా. అంటే బ్రీఫ్ చేశారు సమస్య. సూపర్ 6 కాదు కదా. ఆయన చేసిన నేరాలు ఘోరాలు ప్రజలు ఇంకా మర్చిపోలే. ఎందుకంటే పొద్దున్న లేస్తే వెనుపోటు రాజకీయము, అబద్ధాలు, మోసాలు తప్ప ఆయనకు తెలిసినటువంటి రాజకీయము నిజాయితీగా చిత్తశుద్ధితో కమిట్మెంట్తో చేసేటువంటి వ్యవహారం ఆయన దగ్గర లేదని సంగతి అర్థమైపోయింది. 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తేనే చేయలేనటువంటి వ్యక్తి ఇవాళ ఇస్తే ఏదో చేస్తాడనుకోవటం ఆయన అపోహ తప్ప ప్రజలు ఎవరు అట్లాంటి ఆలోచనలో లేరు, అట్లాంటి అపోహలో లేరు. నిన్నటిదాకా జనసేన టీడీపీ అనుకున్నాం పొత్తులు, కానీ ఇప్పుడు బీజేపీ కూడా కలవబోతుంది. పొత్తు ఖరారయ్యేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎలా చూడాలి ఈ పొత్తుని? ఇది అవకాశవాద పొత్తులండి. ప్రజలకు ఇప్పుడు ఒక మనిషి అన్నాక నీకు ఒక ప్రిన్సిపల్స్, నీకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి, నాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి, ఆయన కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. అంటే దానిలో చంపుకొని బతికేవాడు కూడా బతికంటామా? ఏమన్నా మనిషి అన్నాక కొన్ని ఎథిక్స్తో ఉండాలా. కానీ ఏ ఎథిక్స్ లేకుండా పచ్చి అవకాశవాద రాజకీయం ఎవరైనా చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడే చేస్తాడు. ఒక ట్రిప్పు బీజేపీతో జతగడతాడు, ఒక ట్రిప్పు కాంగ్రెస్తో జతగడతాడు, ఒక ట్రిప్పు కమ్యూనిస్టులతో జతగడతాడు. మళ్ళీ ఇప్పుడు ఎవరు దిక్కు లేక తన మీటింగ్లకు కూడా జనం రావట్లేదు అన్నట్టు. కానీ ఎట్లోట కాళ్ళ చేతులు పడి పవన్ కళ్యాణ్ ఆయనకే దిక్కు దిమానం లేదు. అంటే ఆయన ఉంటే కానీ జనం కనపడరు అన్నట్టుగా ఇవాళ పవన్ కళ్యాణ్తో జత. అయినా సరే ఎట్లాగూ జగన్ ముందర మన ఆటలు సాగట్లేదు, ఎట్టోట కాళ్ళ జైల్లో పట్టుకొని బీజేపీని కూడా రంగంలోకి దించడం అన్నట్టు. కానీ బీజేపీని మీరు ఎంతమంది కలిసి వచ్చినా మీ ఆటలు ఏమీ సాగవు, జనం నమ్మే పరిస్థితి లేదు. మేము 175 ఫిక్స్ అయినా 175 గెలవబోతున్నాం. ఫైనల్గా 24 ఎలక్షన్ ఎలా ఉండబోతున్నాయి? ఖచ్చితంగా ఏదైతే చెప్తున్నామో ఆ కమిట్మెంట్ ప్రకారం గతంలో కంటే ఇప్పుడు ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతుంది, మా మెజార్టీలు పెరుగుతాయి, రాసి పెట్టుకోండి. రైట్. రామయ్య ఒకటే చెప్తున్నారు, రామయ్యకి సైన్యం అవసరం లేదు, జగన్ సైన్యంలో నేను ఒక సభ్యుని మాత్రమే, నేను ఒక కార్యకర్తను మాత్రమే. కానీ 24 ఎలక్షన్స్లో ఎంపీగా పోటీ చేసేటువంటి అవకాశాన్ని పరిశీలిస్తుంది అధిష్టానం. నా పేరు ప్రకటిస్తే తప్పనిసరిగా గెలిచి రాష్ట్ర అధిష్టానానికి కానుకగిస్తా. వచ్చేటువంటి ఎన్నికల్లో వైసీపీ అయ్యి మరోసారి
విజయ దుమ్మిది బోయించబోతుంది అంటున్నారు బివై రామయ్య. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసైన్, RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.